సార్ నమస్తే సార్. మరి ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా మొత్తాన్ని రావడం చూస్తున్నాము. ఒక పక్క వైసీపీకి 150 పైగా వస్తాయని చెప్పేసి, లేదా 120 అని చెప్పేసి ఇలా కొన్ని ఎగ్జిట్ పోల్స్ రావడం, కూటమికి 110 నుంచి 130 సీట్ల దాకా వస్తాయని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అవుతున్నాయి. సో ఈరోజు ప్రజలు ఏవి నమ్మే పరిస్థితిలో ఉన్నారంటారు? నిజంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తే అవకాశం ఉందంటారు? ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రూపురేఖలు మార్చబోయే ఎన్నికల కౌంట్ కొన్ని గంటల వ్యవధిలోనే జరగబోతున్నది. రేపు ఇంచుమించుగా ఈ టైంకి అనేది పూర్తి స్థాయిలో రిజల్ట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు దాకా జరిగినటువంటి ఎన్నికల తతంగంలో ఎగ్జిట్ పోల్స్లో జాతీయ నేషనల్ మీడియా వచ్చేసే వరకు కూటమి వస్తుందని, స్థానికంగా ఉన్నటువంటి మీడియా సంస్థల్లో వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పి రెండు విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండటం జరిగింది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ వస్తుందని చెప్పినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మిశ్రమ ధోరణి వస్తుందని చెప్పడం హాస్యాస్పదం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా దేశంలోనే ఎక్కడా లేనటువంటి బెట్టింగ్ జరుగుతుందని చెప్పి తెలియవస్తుంది. వేల కోట్ల రూపాయలు. బహుశా సంక్రాంతి సమయంలో ఉభయ గోదావరిలో జరుగుతున్నటువంటి కోడి పందాల కన్నా కూడా ఇప్పుడు పందాల వేట ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జరుగుతున్నట్టు తెలియవస్తుంది. అంతేకాక గత కొన్ని రోజులుగా అనేక మంది సిద్ధాంతులు, జ్యోతిష్యులు కూడా ఇది ఒక వ్యాపారంగా మలుచుకొని ఎవరికి వచ్చిన వాళ్ళ రీతిలో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ వస్తుందని చెప్పి సందిగ్ధంలో ఉన్న ఈ పరిస్థితిలో నేను ఇంచుమించుగా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు, ఇటు కోస్తా ప్రాంతం నుంచి ఇటు కనిగిరి ప్రాంతం నుంచి విజయవాడ గుంటూరు వరకు, రాయలసీమ ప్రాంతంలో కూడా నాకు అన్ని పార్టీలతో సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. మరీ ముఖ్యంగా మహిళలు, మరీ ముఖ్యంగా విద్యార్థులు, మరీ ముఖ్యంగా శ్రామికులు అందరితో కూడా కలిసినటువంటి వ్యక్తిగా నా అభిప్రాయం అయితే తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఒక పార్టీకి చెంప పెట్టు లాంటి దెబ్బ పడబోతుంది. ఒక పార్టీ దారుణాతి దారుణమైన ఓటమిని సవి చూడబోతుంది. దిమ్మ తిరిగే రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని గంటల వ్యవధిలోనే రాబోతున్నాయి. వై నాట్ 171 అన్న పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చాచి చెంపదెబ్బ కొట్టబోతున్నారని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈరోజు పోస్టల్ బ్యాలెట్ విధానంలో వాళ్ళు చేస్తున్నటువంటి రాద్ధాంతం, ప్రజాస్వామ్యంలో వీలు ఉన్నంత వరకు కూడా ఎక్కువ ఓట్లు పొందాలని చెప్పి ప్రతి రాజకీయ పార్టీ కోరుకుంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కావాలంటే ఓటర్ని ఓటు చేయించుకోవాల్సిన బాధ్యత పార్టీల మీద కూడా ఉంది. అలా ఆంధ్రప్రదేశ్లో 81.86% ఓట్లు కాబట్టి, అలానే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులకు సంబంధించిన బ్యాలెట్ ఓట్లు కూడా విపరీతమైనటువంటి రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగితే ఆనందించాలి. అక్కడక్కడ కొన్ని గొడవలు మినహాయించాయి. చట్టం పని చట్టం చేసుకుని వెళ్తుంది. మాచర్ల లాంటి ప్రాంతాల్లో కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈ పరిస్థితుల్లో కౌంటింగ్కి అతి సమీపంలో ఉన్నదనంగా జాతీయ ఎన్నికల నుంచి ఏదైతే వచ్చిందో అది రాష్ట్రం నుంచి కూడా కాదన్నమాట. మనకున్నటువంటి జాతీయ ఎన్నికల కమిషన్ నిబంధనలు, రూల్స్ అనేది ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది 2023లో చేయడం జరిగింది. దీనికి ఆ రూల్స్కి వ్యతిరేకిస్తూ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మాట్లాడే తీరు, మాకు రూల్స్ అవసరం లేదు, అడ్డంగా మాట్లాడండి, ఏదైనా వస్తే గొడవ చేయండి, ఏదైనా వస్తే కౌంటింగ్ ఆపేయండి, ఆపే ప్రయత్నం చేయండి అంటే వాళ్ళు ఎంత ఈ రాష్ట్రం మీద ఓటమి సవి చూస్తున్నారో అనేది తెలియవస్తుంది. అంతేకాకుండా ఈరోజు కౌంటింగ్కి 2 రోజుల ముందుగా ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం డివిజన్ బెంచ్కి ఇవ్వటం జరిగింది. ఇది వెల్ సెటిల్డ్ లా. ఏదైనా ఒక రాజ్యాంగ ప్రక్రియ జరుగుతున్నప్పుడు, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఎన్నికల కోడ్ నిబంధన అమల్లో ఉన్నప్పుడు, ఎలక్షన్లు పూర్తి కాబట్టి ఎలక్షన్ల కౌంటింగ్ వస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ అనేది సంపూర్ణ అధికారాలు ఉంటాయి. అలాంటి సందర్భంలో కోర్టులు, ఏ కోర్టులు కూడా, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కావచ్చు, లేక మన రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టులు కూడా
ఆ పరిస్థితుల్లో జోక్యం చేసుకోజాలవు. ఈ విషయం తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా ప్రజలను డైవర్సిటీ చేసే ఉద్దేశం మీద, ప్రజలను తప్పుదోవ పట్టే ఉద్దేశం మీద ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానానికి వస్తే డివిజన్ బెంచ్ అనేది కొట్టివేయడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టుకు వస్తే సుప్రీంకోర్టు కూడా కొట్టివేయటం జరిగింది. నిజంగా మీకు గనక ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నట్లయితే అత్యధిక శాతం పోలైనటువంటి ఓట్లని మీరు ఏదో ఒక మెలికపెట్టి ఏదో ఒక ఇబ్బందులు గురి చేయడం ద్వారా వ్యాలిడిటీ లేని ఓట్లుగా ఇన్వాలిడిటీ ఓట్లు చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారంటే మీ యొక్క విజయ అవకాశాలు లేవని చెప్పి గమనించడం ద్వారా ఈరోజు ఉద్యోగస్తుల మీద మీరు నెపమేసి ఈ ఎన్నిక కౌంటింగ్ విధానాన్ని అడ్డుకునే కుటిల ప్రయత్నం చివరి రోజు కూడా జరిగింది.